ప్రతాప్ కుమార్ రెడ్డి గారికి మా రైస్ మిల్లర్స్ అందరూ మేము ఒక్కసారి ఈ కరోనా టైంలో కానీ వ్యాపార విషయాల్లో కానీ ఎక్కడ కూడా ఏ అవసరమైనా కూడా విత్ ఇన్ నైట్ 12, 11 ఏ టైంలో ఫోన్ చేసినా కూడా సార్ మాకు ఇదయ్యి ఎప్పుడు స్పందించి ఎప్పుడు కావాలన్నా కూడా ఎనీ టైం మాకు హెల్ప్ చేస్తున్నాడు. ఆ విషయం మీద రైస్ మిల్లర్లు అందరూ నా కాడికి వచ్చి మేము ఒకసారి సార్ని కలుస్తాము, మాకు ఇంతకుముందు జరిగిన మేలుని మేము చెప్పుకుంటాము అని అందరూ నా కాడికి వస్తే డెఫినెట్గా ఎమ్మెల్యే గారిని కలుద్దాం, పోయి ఎమ్మెల్యే గారికి చెప్దాం, చెప్పి సార్ మా వంతు ఏదన్నా అవకాశం ఉంటే మేము చేస్తాం, మీ వల్ల మేము చాలా లబ్ధి పొందున్నాం, ఈ లబ్ధి పొందున్నాం కాబట్టి మేము హెల్ప్ చేస్తాం, మేము మర్చిపోలేము సార్ అని చెప్పి వీళ్ళందరూ నా కాడికి వచ్చారు. వచ్చినప్పుడు నేను రైస్ మిల్లర్స్ అందరినీ కలిపి ఇక్కడున్న వ్యాపారస్తులను కలిపి ఎమ్మెల్యే గారి దగ్గరికి వేరే ఎక్కడ ఉంటే అక్కడ పోయి కలిసాము. కలిసిన దాని తర్వాత మా రైస్ మిల్లు మా కాడ పనిచేసే లేబర్కి ఏది కూడా విత్ ఇన్ నిమిషాల్లో హాస్పిటల్స్ కానీ ఇంకోటి కానీ మొత్తం సెట్ చేస్తున్నారు. అలాంటి ఎమ్మెల్యే గారి మీద ఈ దుష్ప్రభావం కరెక్ట్ కాదు. ఇదంతా కావాలని ఈ సోషల్ మీడియా వాళ్ళు పడనోళ్ళు చేసే పని. కానీ మా రైస్ మిల్లర్లకి ఎమ్మెల్యే గారు అంటే ఎంతో అభిమానం. మేము పోవడంతో సార్ అందరికీ వాటర్ బాటిల్స్ ఇచ్చి మా అందరికీ టీ పెట్టండి అని చెప్పి లంచ్ టైంలో కానీ భోజనం పెట్టేవాడు. మేము టీ టైంలో పోయాం కాబట్టి అందరికీ టీ పెట్టించి మమ్మల్ని బ్రహ్మాండంగా చూసుకున్నాడు సార్. అంతేగాని పార్టీ పరంగా కానీ ఇంకో పరంగా కానీ వాళ్ళ బెదిరియటం కానీ వీళ్ళ బెదిరియటం కానీ ఏమీ జరగలేదు. అవన్నీ ఉట్టి మాటలే, ఉట్టి పుకార్లే.